యోగా డే సందర్భంగా జూన్ 21 తేదీ జరిగేటువంటి కార్యక్రమంలో ముందుగా ప్రకాశం జిల్లాలో ఒక 3 రోజులు అంటే 3 దఫాలుగా ఇక్కడ యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 1 పాకల, 2 కొత్తపట్నం, 3 గాంధీ పార్క్ ఒంగోలులో. కారణం యోగా డే సందర్భంగా ఏదైతే 21 తేదీ చేయాలో దానికి ప్రిపరేటరీగా ముందుగా ప్రాక్టీస్ చేసినందువలన 21 తేదీ కొంచెం సౌలభ్యంగా ఉంటుందనేది. యోగా ప్రాక్టీస్ చేయటం వలన మానసిక ఆరోగ్యం, శారీరకంగా ఫిట్నెస్తో పాటు మానసిక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత చేరుతుంది. అది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భం పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. వారు భారత ప్రధాని మోడీ గారు కూడా ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశం యావత్తు చేయాలంటే దాంట్లో మొట్టమొదటగా ఈ దేశంలో ముఖ్యమంత్రుల్లో మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రోగ్రాం తీసుకున్నా దాన్ని సక్సెస్ఫుల్గా నడపడానికి, దాన్ని ఛాలెంజ్గా తీసుకోవడానికి, దాన్ని ఛాంపియన్షిప్ చేయడానికి ఆయన అగ్రగణ్యుడు. ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా నడపాలనే కృతనిశ్చయం. ఆ కృతనిశ్చయంలో భాగంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా జిల్లాల వారీగా ప్రతి మండలం, ప్రతి ఏరియాలో కూడా యోగా డే కార్యక్రమం జరుగుతున్నాయి. 21వ తేదీ జరిగేటువంటి యోగా కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. గాంధీ పార్క్లో ఈ థర్డ్ యోగా సంబంధించి థర్డ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈరోజు థిమాటిక్ ఈవెంట్ మీద మనము మెప్మా డిపార్ట్మెంట్ తరపు నుంచి లేడీస్ అందరూ ఇక్కడ వచ్చి యోగా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. సో ఇది మనకి థర్డ్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ అలాగే చెప్పవచ్చు. మెయిన్ ప్రోగ్రామ్ 21కి ఉంటుంది. సో ఈరోజు కూడా దాదాపు 400 వరకు వచ్చి దానిలో పార్టిసిపేట్ చేశారు. చాలా చక్కగా జరిగింది. ఈ యోగా సంబంధించి ఒక మెసేజే నా దగ్గర ఉంది. అంటే మనము ఒక్కరోజు ఇది యోగా మంత్ ఉంది, 21 జూన్లోనే యోగా చేయాలి అట్లా కాదు. మనము యోగా ఎప్పుడు ఇది మీకు గుర్తుపెట్టడానికి, ఇది ప్రతిరోజు మన లైఫ్కి ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఉండాలి. మన ఆరోగ్యానికి ఇది చాలా ఇంపార్టెంట్. సో దానికి మనమందరూ యోగా పాటించాలి.